రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఆగస్టు వరకు మిరప నారు పోసుకోవచ్చు. అధిక దిగుబడుల కోసం నారుమడిలో యాజమాన్యం. టమాటా తోటల్లో సూది పురుగు ఉధృతి, నివారణకు శాస్త్రవేత్తల సూచనలు. ఏకవార్షిక పంటగా మునగ సాగు చేపడుతున్న రైతులు. కార్సీ తోటల్లో చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం. వర్షాకాలంలో పాడి పశువులకు అనేక రోగాలు, ముందస్తు జాగ్రత్తలు పాటించాలంటున్న పశు వైద్యులు. మిరప సాగులో మన దేశం ఉత్పత్తి, వాడుక, ఎగుమతుల్లో ప్రథమ స్థానంలో ఉంది. మొత్తం ఉత్పత్తిలో 40% దిగుబడి, 75% ఎగుమతులు మన ప్రాంతం నుంచే ఉండడం విశేషం. ప్రధానంగా గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, వరంగల్, కర్నూలు, కడప, విజయనగరం వంటి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో మిరపను సాగు చేస్తున్నారు. మిరప సాగులో అధిక దిగుబడి సాధించాలంటే మేలైన రకాల ఎంపికతో పాటు ఆరోగ్యవంతమైన నారు పెంపకం తప్పనిసరి. అన్ని ప్రాంతాల్లోనూ ప్రస్తుతం మిరప నారుమళ్లు పోసుకోవడానికి అనువైన సమయం. నాణ్యమైన నారు ఉత్పత్తికి మిరప నారుమళ్లలో పెంపకంలో పాటించాల్సిన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో మిరప ఉత్పత్తికి మన ప్రాంతం పేరుగాంచింది. మిరపలో జాతీయ సగటు దిగుబడి హెక్టారుకు 1.5 టన్ను ఉండగా మన ప్రాంతంలో అది 3 టన్నులుగా ఉంది. అయినా సాగు ఖర్చులతో పోలిస్తే ఈ సగటు దిగుబడి తక్కువనే చెప్పవచ్చు. మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఈ దిగుబడిని మరింత వృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రైతాంగం మిరప నారుమళ్లను పోసుకునే పనిలో ఉన్నారు. ఈ దశలో అధిక దిగుబడినిచ్చే మిరప రకాల ఎంపికతో పాటు నాణ్యమైన నారు ఉత్పత్తి అనేది సాగులో కీలకమైన అంశం. ప్రాంతాలకు అనుగుణంగా ఆయా ప్రాంత వాతావరణ పరిస్థితులను బట్టి శాస్త్రవేత్తలు అనేక మిరప రకాలను రూపొందించారు. వీటిలో ప్రధానంగా G3, G4, G5, CA 960, CA 960, CA 1068 వంటి రకాలతో పాటు గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేసిన LCA 200, 235, 206, LCA 305, 334, 353 వంటి రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఎగుమతి ప్రాధాన్యత కలిగిన పాప్రికా మిరప రకాలు కూడా రైతులు సాగు చేయవచ్చు. మన ప్రాంతంలో ఎక్కువగా వివిధ ప్రైవేటు హైబ్రిడ్ మిరప రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. రైతాంగం వర్షాధారంగా నీటిపారుదల కింద 2 విధాలుగా మిరపను సాగు చేస్తున్నారు. కొంతమంది రైతులు మిరపను మొదట్లో పచ్చిమిరప కోసం పెంచి 4-5 కోతలు తీసుకున్న తరువాత చివరి కోతలను ఎండుమిరప కోసం వదిలేయడం జరుగుతోంది. వర్షాధారంగా సాగు చేసే ప్రాంతాల్లో ఎండుమిరప సాగు 1-2 కోతలకే పరిమితమవుతుంది. అందువల్ల రైతులు ప్రాంతానికి అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే మిరప రకాల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకుని నారుమళ్లు పోసుకోవాలి. ఖరీఫ్లో మిరప విత్తనానికి జులై, ఆగస్టు నెలలు అనుకూలం. సాధారణంగా మిరప నారుమళ్లను నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో పెంచడం జరుగుతుంది. విత్తేటప్పుడు సాంప్రదాయ పద్ధతులకు తోడుగా శాస్త్రీయతను జోడించి సాగులో తగిన మెళకువలు పాటించినట్లయితే మరింత ఆరోగ్యవంతమైన నారు పొందే అవకాశం ఉంటుంది. నారు పెంపకానికి సాధ్యమైనంత వరకు ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. భూమిని 4-5 సార్లు బాగా కలియదున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల చొప్పున పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. 1 మీటరు వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్లు నారుమడి తయారు చేసుకోవాలి. మడికి మధ్య 30 సెంటీమీటర్ల కాలవలు ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. 1 సెంటు నారుమడిలో పోసిన నారు ఎకరానికి సరిపోతుంది. దీనికోసం 650 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చెయ్యాలి. కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ పట్టించాలి. తరువాత 3 గ్రాముల కాప్టాన్ లేదా మ్యాంకోజబ్ కలిపి శుద్ధి చెయ్యాలి. దీనివల్ల నారుమడిలో 20 రోజుల వరకు రసం పీల్చు పురుగులు, విత్తనం, భూమి ద్వారా ఆశించే శిలీంధ్రపు తెగుళ్ల బెడద తగ్గుతుంది. ఇవే కాకుండా జీవ శిలీంధ్రమైన ట్రైకోడెర్మా విరిడిను 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవచ్చు.
నారుమళ్లు తయారు చేసుకున్న తరువాత విత్తనాన్ని వరుసల్లో విత్తుకోవాలి. వరుసల మధ్య 5 సెంటీమీటర్ల ఎడం ఉండేటట్లు చూసుకుని చిన్న గాడి చేసి విత్తనాన్ని విత్తాల్సి ఉంటుంది. విత్తిన తరువాత వర్మీ కంపోస్టు లేదా చివికిన పశువుల ఎరువులను పైపొరగా వేసి విత్తనంపై మట్టిని కప్పాలి. ఈ విధంగా విత్తిన తరువాత నారుమడికి వారం రోజుల పాటు ఉదయం సాయంత్రం పూట రోజుకెంతో పలుచగా నీరందించాలి. నారుమడిపై విత్తనం మొలకెత్తే వరకు గడ్డిని పరిచినట్లయితే తేమ ఆవిరి కాకుండా ఉండి విత్తనం త్వరగా మొలకెత్తుతుంది. 2వ వారం నుంచి రోజుకు 1 పూట నీరందిస్తే సరిపోతుంది. విత్తనం నాటిన 9వ రోజు 15వ రోజున కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు, 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటికి చొప్పున కలిపి నారుమళ్లను తడపాలి. దీనివల్ల నారుమడి తొలిదశల్లో వచ్చే నారుకుళ్ళు, కేనోపొరా ఎండుతెగులును సమర్థవంతంగా అరికట్టవచ్చు. నారుమడిలో సెంటు నారుమడికి 1 కిలో వేపపిండిని చల్లినప్పుడు రసం పీల్చు పురుగుల బెడద తగ్గుతుంది. ఈ విధమైన జాగ్రత్తల మధ్య 6 వారాల వరకు నారును పెంచి నాటుకోవచ్చు. సాధారణంగా మిరప నాటేందుకు అక్టోబరు, నవంబరు మాసాలు అనుకూలం. ఆగస్టు 2వ పక్షంలో నారు పోసినట్లయితే అక్టోబరు మొదటి వారంలో నారు అందివస్తుంది. 42 నుంచి 45 రోజుల వయసున్న నారును నాటడానికి ఉపయోగించాల్సి ఉంటుంది. కనుక రైతులు నారుమళ్ల పెంపకంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే ప్రధాన పొలంలో నాటిన తరువాత మొక్కలు ఆరోగ్యంగా పెరిగి రైతులు ఆశించిన ఫలితాలు పొందవచ్చు. టమాటా తోటలకు సూది పురుగు బెడద ఎక్కువైంది. ఈ పురుగు ఆశించిన తోటలు తీవ్రంగా నష్టపోతున్నాయి. గత ఏడాది గుర్తించిన ఈ పురుగు ప్రస్తుతం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఆశించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని ఉధృతి వల్ల 50 నుంచి 100% పంట నష్టపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. కాబట్టి సూది పురుగును గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని రైతాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఏడాది పొడవునా సాగుకు అనుకూలంగా ఉండే కూరగాయ పంట టమాటా. ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా ఒకసారి కాకపోతే మరోసారైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుందనేది రైతుల నమ్మకం. ఇది వాస్తవం కూడా. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు టమాటా సాగును నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నగరాలకు చుట్టుపక్కల గ్రామాల్లో అధికంగా సాగులో ఉంది. అయితే టమాటాకు సూది పురుగు ఉధృతి రైతుకు పెద్ద తలనొప్పిగా మారింది. దీని అసలు పేరు అమెరికన్ పిన్ వార్మ్. ఈ పురుగు 2014లో మొదట మహారాష్ట్రలో కనబడగా అతి కొద్ది కాలంలోనే దేశమంతటా విస్తరించింది. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా సూది పురుగు ఉధృతి పెరిగింది. దీని బెడద వల్ల 50 నుండి 100% వరకు రైతులు పంట నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ పురుగు నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియచేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. 2014 సంవత్సరం నుండి మనకి ఈ టొమాటోలో ఈ అమెరికన్ పిన్ వామ్, దాన్నే మన ఫార్మర్సు సూది పురుగు అని కూడా అంటారు. ఇది 2014 సంవత్సరంలో మనకి మహారాష్ట్ర ప్రాంతంలో కనబడడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఈ టమాటా పండించే అన్ని ప్రాంతాల్లో కూడా ఈ అమెరికన్ పిన్ వామ్ అంటే ఈ సూది పురుగు అనేది చాలా ప్రాంతాల్లో కనబడుతుంది. ముఖ్యంగా దీని రెక్కల పురుగు అనేది రాత్రిపూట సంచరిస్తుంది కాబట్టి ఇది గుడ్లు పెట్టడం కూడా రాత్రే పెడుతుంది కాబట్టి దీనిపై నిఘా పెట్టడం అనేది చాలా కష్టతరము. మొక్క లేత భాగాలు ముఖ్యంగా ఆకులపైన కానీ కొమ్మలపైన కానీ పూ మొగ్గలపైన కానీ ఇది విడివిడిగా కానీ గుంపులుగా కానీ గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఈ గుడ్ల నుండి పిల్ల పురుగులు సుమారుగా 4 నుండి 6 రోజుల్లో బయటికి రావడం జరుగుతుంది. ఈ పిల్ల పురుగులు బయటికి రాగానే ఆకులపైన ఉన్న పత్రహరితాన్ని గోకి తినడము, తర్వాత నెమ్మదిగా ఆకు మధ్య లోపలికి తొలుచుకొని పోయి మనకి పాము పొడల్లాగా కనబడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది కాయల లోపలికి వెళ్ళినప్పుడు కాయలపైన చిన్న రంధ్రం చేసుకొని లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అయితే లోనికి వెళ్ళినప్పుడు ఈ టొమాటో పైన ఉన్న తొక్క కిందికి కొంచెం చేరి నెమ్మదిగా పూర్తిగా తినుకుంటూ ఉంటుంది. అయితే దీన్ని గుర్తించడం ఎలాగంటే మనకి ఈ పైన చేసిన రంధ్రం పైన దీని యొక్క విసర్జితము కనబడే అవకాశం ఉంది కాబట్టి దీని ద్వారా మనం గుర్తించడం సులువు అన్నమాట. దీని ఉధృతి బాగా పెరిగినట్టయితే ఈ పురుగు అన్ని కాయల్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల సుమారుగా
50 నుండి 100% కూడా ఒక్కొక్కసారి నష్టం జరిగే అవకాశం ఉంది. మరి దీనికి గాను ఈ లింగాకర్షక బుట్టలు అనేది ఎకరానికి 10 మనము పంట హైట్ కంటే 1 ఫీటు హైట్లో పెట్టి మగ తల్లి రెక్కల పురుగులు దీనిలో పడే అవకాశం ఉంది కాబట్టి సో దీని ద్వారా మనకి గుడ్ల యొక్క సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. అలాగే ఈ లింగాకర్షక బుట్టల్లో మనకి వరుసగా ఒక వారం రోజుల్లో 10 కంటే ఎక్కువ పడినట్టయితే వెంటనే మనము సస్యరక్షణ మందుల్లో ఈ వేప కషాయం కానీ వేప నూనె కానీ మనము పిచికారి చేసుకున్నట్టయితే ఈ గుడ్లను సునాయాసంగా తొలి దశలోనే చంపే అవకాశం ఉన్నది. ఈ పురుగు ఉధృతి ఇంకా ఎక్కువగా ఉన్నట్టయితే మనము ఈ కొరాజిన్ అనే మందును లీటర్ నీటికి 0.3 ml అంటే 10 లీటర్ల నీటికి 3 ml లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 10 లీటర్ల నీటికి 5 గ్రాములు లేదా స్పైనోసాడ్ అనే మందును 10 లీటర్ల నీటికి 3 ml లేదా ఈ ఎసిఫేట్ అనే మందును లీటర్ నీటికి 1.5 గ్రాములు ఇండాక్సాకార్బ్ అనే మందును 10 లీటర్ల నీటికి 5 ml ఈ మందుల్ని మనము మార్చి పిచికారి చేసుకున్నట్టయితే ఈ పిన్వామ్ అంటే ఈ సూది పురుగును సునాయాసంగా నివారించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులకు ఇచ్చే సూచన ఏంటంటే ఈ పిన్వాము బాగా ఉధృతి ఉన్నట్టయితే ఈ పంట తీసేసిన తర్వాత మళ్ళీ టొమాటో వేయకుండా వేరే పంటలను మనము పంట మార్పిడి చేసుకున్నట్టయితే కూడా దీని ఉధృతి అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. సూది పురుగు ఆశించిన పంటను తీసేసిన తర్వాత కూడా పంట అవశేషాల్లో ఈ పురుగు కోసస్త దశలు ఉండే అవకాశం ఉంది. అందువల్ల తీసివేసిన పంటను నాశనం చేయాలి. పురుగు కోసస్త దశలు భూమి పైపొరల్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకుంటే చాలా వరకు ఈ సూది పురుగును నివారించుకునే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సాగు చేయబడుతున్న కూరగాయల పంటల్లో మునగ ఒకటి. ఇప్పటికే మొక్క తోటలు నాటిన ప్రాంతాల్లో పైరు నెల రోజుల వయసులో ఉంది. మొక్క తోటలు నరికిన రైతాంగం తిరిగి కార్సీ చేయడం సర్వసాధారణం. మొక్క తోటలతో పోలిస్తే కార్సీ తోటల్లో రైతుకు పెట్టుబడి ఖర్చు చాలా వరకు కలిసి వస్తుంది. అయితే కార్సీలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల దిగుబడులు నాసిరకంగా ఉంటున్నాయి. మొక్క తోటలకు దీటుగా రెండవ పంట నుంచి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే తప్పనిసరిగా కొన్ని మెలకువలు పాటించాలంటున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త వనం చైతన్య. సాధారణంగా మునగ మొక్క తోటను నరికిన తరువాత ఆ మోళ్ల నుండి వచ్చే పిలకల ద్వారా ఇంకో పంటను తీసుకుంటారు. దీన్ని కార్సీ లేదా మోడెం పంట అంటారు. జూన్ జూలై నెలల్లో మునగను నరికిన తరువాత రైతులు కార్సీ తోటల నిర్వహణ పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. మొక్క తోటతో పోలిస్తే కార్సీ సాగులో రైతుకు యాజమాన్యం సులభం. సాగు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ప్రస్తుతం రైతులు మునగ కార్సీ తోటల సాగుకు సిద్ధమవుతున్నారు. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే కార్సీ తోట నుంచి మంచి ఫలితాలు పొందవచ్చంటూ సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త వనం చైతన్య. ప్రస్తుత కాలంలో పండించేటువంటి కూరగాయ పంటల్లో మునగ కూడా ప్రధానమైనటువంటి పంట. ఈ మధ్యకాలంలో మునగ యొక్క పంట ప్రాచుర్యం అనేది పొందింది. ఎందుకంటే దీన్ని మనము ఏకవార్షిక పంటగా లేదంటే అంతర పంటలుగా కూడా మనం సాగు చేయడం జరుగుతుంది. మునగలో కూడా ఇదివరకు బహువార్షిక రకాలు ఎక్కువగా సాగు చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో మనకు ఏకవార్షిక రకాలని సాగు అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది మనము నాటిన 5 నుంచి 6 నెలల తర్వాత మనకి పూత రావడం అనేది గమనించడం జరుగుతుంది. సాధారణంగా మనకు ఫిబ్రవరి ఆ టైంలో మనకి పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఇక మనము కాత అంటే మొదట హార్వెస్టింగ్ అనేది మనకు ఏప్రిల్ మే జూన్ ఆ టైంలో మనకి దీని యొక్క కాయ యొక్క దిగుబడి అనేది మనం గమనించడం జరుగుతుంది. అయితే మనకి జూన్ జూలై వరకు ఈ క్రాప్ అనేది అయిపోతుంది. ఈ పంటని ఒకవేళ మళ్ళీ రెండవసారిగా అంటే ఇది రటూన్ క్రాప్ లేదా కార్సీ పంటగా మనం కనుక సాగు చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే కొన్ని మేలైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే మనము కార్సీ పంట కూడా మనకి అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అయితే మొదట పంట
అయిపోయిన తర్వాత మనకి ఆల్రెడీ మొక్క ఎత్తు అనేది ఎక్కువగా పెరిగి ఈ జూన్ జూలైలో వచ్చేటువంటి గాలుల వల్ల మనకి కొమ్మలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ముందుగానే భూమి ఉపరితలం నుంచి ఒక 3 అడుగుల వరకు మొక్కను ఉంచేసుకొని మిగతా పై భాగాన్ని మనము ఏటవాలుగా నరికివేయాలి. అయితే ఈ టైంలో మనకి ఎటువంటి శిలీంధ్రాలు మనకి ఆశించకుండా ఉండాలంటే మనము దీనికి బోర్డో పేస్ట్ కానీ లేకపోతే కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్ట్ కానీ మనము దీనిపైన పిచికారి స్ప్రే చేయడం కానీ పూయడం కానీ జరగాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనము వచ్చేటువంటి ఈ కొమ్మల నుంచి సైడ్ కొమ్మలు అనేవి మనం రావడం జరుగుతుంది. అందులో ఓన్లీ మనము 2 నుంచి 4 బలమైనటువంటి కొమ్మలను మాత్రమే ఉంచుకొని మిగతా కొమ్మలని మనము తీసివేయాలి. అయితే ఏమంటే ఈ విధంగా పక్క కొమ్మలు రావడం వల్ల మనకి మొక్క అనేది తక్కువ ఎత్తులో ఉండి మనకి కాయలు హార్వెస్ట్ చేసుకోవడానికి మనకు తెంపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మొక్క గుబురుగా పెరగడం అనేది మనం గమనించవచ్చును. అయితే ఇక కార్సీ పంట యొక్క ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే మనము ఎప్పుడైతే మనం జూన్ జూలైలో ఈ మొక్క మొదటి పంట యొక్క మొక్కని మనం కిందికి కట్ చేసుకున్న తర్వాత మనకి 5 కిలోల పశువుల ఎరువు, ఒక 250 గ్రాముల వేపపిండి, అంతేకాకుండా ఒక 250 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ని మనం పాదు చుట్టూ వేసుకొని కలయపెట్టుకొని నీళ్ళు అందించాలి. తర్వాత మనము ఈ కార్సీ పంటని స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి 3 నెలలకి 6 నెలలకు ఒకసారి 9వ నెలకు ప్రతిసారి కూడా మనము 100 గ్రామ్ ఒక్కొక్క చెట్టుకి 100 గ్రాముల యూరియా, ఒక 50 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను కనుక మనం వేసినట్లయితే మళ్ళీ మొదటి పంటకి అయితే ఏ విధమైనటువంటి దిగుబడి పొందవచ్చునో రెండో పంటకు కూడా మనము అంతే దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. గతంలో మునగలో బహువార్షిక రకాలను రైతులు సాగు చేసేవారు. ప్రస్తుతం ఏకవార్షిక పంటగా, అంతర్ పంటలుగా సాగు చేస్తున్నారు. అయితే ఏకవార్షిక పంటగా సాగు చేసే రైతులు మొక్కల మధ్య ఉన్న స్థలంలో అంతర పంటలుగా కూరగాయ పంటలు సాగు చేస్తే అదనపు ఆదాయాన్ని పొందేందుకు వీలుంటుంది. మొక్కకి మధ్యలో దూరం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి మనకు కలుపు సమస్య అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. మనము ఈ కలుపును అధిగమించడమే కాకుండా రైతు కొంతవరకు ఆదాయాన్ని పెంచుకోవాలనుకున్న వాళ్ళు మనం కొన్ని అంతర పంటలు, ముఖ్యంగా కూరగాయ పంటల్ని కొన్ని అంతర పంటలుగా వేసుకోవచ్చు. ముఖ్యంగా దోస అలాంటి తీగజాతి కూరగాయలు, లేదంటే బెండ, టమాటో, లేదంటే కౌపి ఇట్లాంటి తక్కువ ఎత్తు పెరగడమే కాకుండా ఇవి ప్రధాన అంటే మన మునగ మొక్కలకి అది కాంపిటీషన్ కాకుండా ఉండేటువంటి మనం మొక్కల్ని కనుక అంతర పంటలుగా వేసుకున్నట్లయితే మనం కొంతవరకు ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి నాటితే తరతరాలకు ఫలసాయాన్నిచ్చేవి పండ్ల తోటలు. జామని తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. నాటిన ఏడాదిన్నర నుండే మంచి దిగుబడితో రైతును ఆర్థికంగా ఆదుకుంటుంది. ప్రస్తుతం లేత తోటల్లో రసం పీల్చే పురుగైన పేనుబంక ఆశించి తోటల పెరుగుదలను అడ్డుకుంటోంది. దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్. పేదవాడి యాపిల్గా పిలిచే జామకు నానాటికి గిరాకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం దేశవాళీ జామ మాత్రమే సాగు చేసేవారు. ఇప్పుడు మధురమైన రుచులు పంచే కొత్త జాతి జామ పండ్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. వీటికి మంచి డిమాండ్ ఉండడంతో రైతులు పలు జామ రకాలను సాగు చేసి గణనీయంగా లాభాలు గడిస్తున్నారు. సాగులో అందివస్తున్న నూతన శాస్త్ర పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మంచి ఫలితాలను చవిచూస్తున్నారు. ముఖ్యంగా జామ ఏడాదికి 3 పంటలొస్తాయి. ప్రస్తుతం లేత తోటల్లో పేనుబంక తాకిడి వల్ల తోటల ఎదుగుదల లేక రైతులు నష్టపోతున్నారు. దీని నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే జామ తోటలు ఎక్కువ విషయంలో సాగు చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితిలో ఉన్నటువంటి జామ తోటలు కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం నాటిన తర్వాత 6 నుంచి 7 నెలలు, కొన్ని ప్రాంతాల్లో 10 నెలల వరకు కూడా ఉంది. ఈ పరిస్థితిలో ఉన్నటువంటి జామ తోటలు అంటే ముఖ్యంగా లేత దశలో ఉన్నటువంటి జామ తోటలు కానీ చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క పేనుబంక అనేది ఆశించి ఎక్కువగా నష్టపరుస్తున్నట్టుగా మనం గమనించడం జరిగింది.
ముఖ్యంగా పేనుబంక యొక్క లక్షణాలు మనం జామలో కానీ చూసుకున్నట్టయితే ఈ పేనుబంక పురుగులు ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల చూసుకున్నట్టయితే ఆకుల్లో ఉన్నటువంటి పత్రహరితం తగ్గిపోవడం, దాంతోపాటు లేత పసుపచ్చగా మారడం అనేది సాధారణంగా గమనిస్తూ ఉంటాము. మనకి తేనె వంటి జిగురు పదార్థం రావడం వల్ల కానీ చూసుకున్నట్టయితే చీమలు బాగటం, దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ సూటి మోల్డ్ డెవలప్ అవడం వల్ల ముఖ్యంగా ఈ ఆకుల మీద అంతా కూడా నల్లటి మసి పారిపోవడం వల్ల కిరణజన్య సమక్రియ చాలా వరకు తగ్గిపోయి తద్వారా లేత దశలో ఉన్నటువంటి ఈ యొక్క జామ మొక్కల్లో పెరుగుదల కూడా లోపించి తద్వారా ఈ దిగుబడి మీద ప్రభావం చూపేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రైతు సోదరులు అని చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఈ పేనుబంక ఆశించినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే కాయల కంటే ముందు దశలో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు మార్కెట్లో దొరికే ఎసిఫేట్ అనేటైతే 1 గ్రాము లేదా ఎస్టాంపిడ్ అనేటైతే 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మందులను మార్చి వారం 15 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క జామలో వచ్చేటువంటి పేనుబంకను సమర్థవంతంగా అరికట్టి తద్వారా జామలో మంచి పెరుగుదల తీసుకొచ్చి తద్వారా మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది రైతులకు వ్యవసాయంతో పాటు పశు సంపదే జీవనాధారం. కరువు కాలంలో ఆదుకోవడంతో పాటు నిత్యం స్థిరమైన ఆదాయాన్నిచ్చే పరిశ్రమగా పశుపోషణ విరాజిల్లుతోంది. వర్షాకాలం కావడంతో కొత్త పచ్చిక, కొత్త నీరుతో పశువుల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా గొంతువాపు, జబ్బవాపు, చిటుకు వ్యాధులు సంక్రమిస్తాయి. ఇవి ప్రాణాంతకం కూడా. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు ఖమ్మం రూరల్ మండలం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కొర్లకుంట కిషోర్. వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు మనుషులకే కాదు మూగజీవాలకు సైతం వ్యాధుల ముప్పు తప్పదు. కాటేయడానికి అడుగడుగునా వ్యాధులు కాచుకుని కూర్చుంటాయి. తొలకరి సమయం పశుపోషకులకు గడ్డుకాలం. ఈ సీజన్లో పశువులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ కాలంలో పశువులకు సోకేది గొంతువాపు వ్యాధి. దీనినే గురక వ్యాధి అంటారు. ఇది నల్లజాతి రకాలైన గేదెలు, దున్నల్లో వస్తుంది. అంటువ్యాధిగా ఇతర పశువులకు సోకుతుంది. కలుషితమైన నీరు, మేత ద్వారా పశువుల్లో రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధి బారిన పడతాయి. వ్యాధి సోకిన పశువుకు శ్వాస పీల్చినప్పుడు ఆయాసం వస్తుంది, గురక వినిపిస్తుంది. గొంతు పైభాగం, మెడ కింద భాగాన వాపు వస్తుంది. కళ్ళు ఎర్రబడి నీరు కారుతుంది. జ్వర తీవ్రత 104 నుంచి 106 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ వ్యాధి వచ్చిన పశువు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధిని గుర్తించిన రైతులు వెంటనే స్థానికంగా ఉండే పశు వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు ఖమ్మం రూరల్ మండలం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కొర్లకుంట కిషోర్. మనకి వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు గమనించి సకాలంలో దానికి సంబంధించినటువంటి వైద్యాన్ని మనం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాధి సోకినటువంటి పశువుల్ని సపరేట్గా ఉంచాల్సిన అవసరం ముందుగా తీసుకోవాలి. అట్లనే వ్యాధి సోకినటువంటి వాడికి ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్ ద్వారా మనకి సల్ఫా డ్రగ్స్ని మనం అందుబాటులోకి తీసుకురావాలి. 33.3% మనం ఇంట్రావీనస్గా దగ్గరగా 500 శరీర బరువు ఉన్నటువంటి వాటికి 100 ml వరకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు మనకి అందుబాటులో ఉన్నటువంటి ఆక్సిటెట్రాసైక్లిన్ కానీ లేదా ఇతర యాంటీబయాటిక్స్ ఏవైనా సరే అందుబాటులో ఉంటే వాటికి మన సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా వాటిని కూడా అందించాల్సిన అవసరం ఉంది. యాంటీపైరెటిక్ డ్రగ్స్ కూడా మనం దగ్గరలో ఉంచుకోవాలి. సక్రమంగా రోజు తర్వాత రోజు తప్పనిసరిగా వీటిని అందించినట్లయితే వాటితో పాటు బాగా విసరల్ ఆర్గన్స్ ఏవైతే అంతర్గత అవయవాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందులు పడతాయి. కాబట్టి వాటిని మనం తిరిగి రెగ్యులర్ ఫంక్షన్లోకి తీసుకురావడం కోసము వైటమిన్ ఇంజెక్షన్స్ కూడా సపోర్ట్గా జ్వరం తీవ్రత తగ్గాక మనం అందించాల్సిన అవసరం ఉంటుంది. అట్నే రోగాన బారిన పడ్డట్టు వాటిని సపరేట్గా ఉంచేసి బయట మేతకు పంపకుండా శరీరాన్ని చల్లటి నీళ్ళతో కడగటం, చల్లటి ప్రదేశాల్లో ఉంచడం, ఇట్లాంటి పనులను మనం చేసుకున్నట్లయితే ఈ జ్వరక రోగాల నుంచి మనం పశువును కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం. పాడి రైతులు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు పశువులకు వచ్చే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి. వ్యాధి సోకిన వెంటనే అందుబాటులో ఉన్న పశు వైద్యులను సంప్రదించాలి. ముందు జాగ్రత్తగా టీకాలు వేయించాలి. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 0403010110 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.